అర్హాన్ బాలేదు, మళ్ళీ ఫీవర్ రావడం స్టార్ట్ అయింది, మళ్ళీ సమీరాకు బాలేదు, నాకు బాలేదు, బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి జరుగుతూ ఉందన్నమాట. తెలియకుండా మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్. నీకు ఎప్పుడైనా అనిపించిందా ఇప్పుడు సమీర ఇక్కడ ఇచ్చి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి తినిపో అని అంటూ ఉంటా కదా, ఈవిడేంటి కొంచెం దొరికింది అవకాశం పిల్లలు తీసుకెళ్ళిపోతుంది అని అనుకున్నావా? నాకు చల్లగా ఏమైనా కావాలంటే నువ్వు నువ్వు కావాలంటే ఏసీ కింద కూర్చొని అన్నం తిను, కానీ అన్నం తిను, ఆ తర్వాత ఐస్ క్రీమ్ నేను అన్నం తింటా కానీ ఫస్ట్ ఐస్ క్రీమే తింటా. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాకు మార్నింగ్, మీ అందరికీ ఇప్పుడు గుడ్ ఈవినింగ్. నాకు తెలుసు ఈ వ్లాగ్ వచ్చేవరకు ఈవినింగ్ అవుతుంది కాబట్టి గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎస్, అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా నేను కూడా బాగానే ఉన్నాను. ఓకే, చాలామంది పేరు పేరున ఎవరైతే మెసేజెస్ చేశారు, నా కోసం ప్రే చేశారు, మా అందరి ఫ్యామిలీ కోసం ప్రే చేశారు, పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చాలా గ్యాప్ వచ్చింది ఈ వ్లాగ్స్ కోసం, అంటే చేయలేకపోయాను, ఏదో ఒక కారణం. అర్హాన్ బాలేదు, మళ్ళీ ఫీవర్ రావడం స్టార్ట్ అయింది, మళ్ళీ సమీరాకు బాలేదు, నాకు బాలేదు, బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి జరుగుతూ ఉందన్నమాట. తెలియకుండా మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అండ్ ఆ పొజిషన్లో లేము, మేము వ్లాగ్స్ చేసే పొజిషన్లో లేము అనమాట. సో నేను అందుకే వ్లాగ్ చేయలేకపోయాను. అండ్ పెద్దవాళ్ళకైతే మనం తట్టుకోగలం, కానీ చిన్నపిల్లలకి ఏదైనా అయితే అది కూడా ప్రొలాంగ్ అయ్యి ఏదైతే అయ్యింది అర్హాన్కి, అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 month అవ్వడానికి వస్తుంది. స్టిల్ హిజ్ మెడికేషన్, స్టిల్ వాడి మెడిసిన్స్ తీసుకుంటున్నాడు. తగ్గింది అనుకుంటే మళ్ళీ కోల్డ్ స్టార్ట్ అయింది, తెలియకుండా కొంచెం మైల్డ్ ఫీవర్ కూడా స్టార్ట్ అయింది మళ్ళీ. సో డాక్టర్తో మాట్లాడితే నథింగ్ టు వరీ, ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉందో అది ఎపిసోడ్స్ వైజ్గా వస్తూ ఉంటుంది, సో డోంట్ వరీ, తగ్గుతుంది అన్నారు. మెడికేషన్ తీసుకుంటున్నాడు అండ్ తినలేదు మొన్నటి వరకు, అసలు కొంచెం తినట్లేదు. గత 2 days నుంచి ఏదో కొంచెం తింటున్నాడు బై గాడ్స్ గ్రేస్. అయితే ఈ అంత స్ట్రెస్ స్ట్రెయిన్లో సమీరకు కూడా జ్వరం వచ్చింది అండ్ తనకు బాగాలేదు, పాపం ఓవర్ స్ట్రెయిన్ అయిపోయింది చాలా. అంటే తెలియకుండా, అంటే తల్లిగా పిల్లలకి ఏమైనా బాగాలేనప్పుడు ఎంత ఆందోళన పడతా అనేది ప్రతి తల్లికి తెలిసిందే, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రెయిన్ అయ్యింది పాపం. అంటే అటువైపు ఆమిర్ని, అర్హాన్ని అందరినీ చూసుకుంటూ, కేర్ టేకర్ లేదు ఈ టైంలో. అంటే కేర్ టేకర్ పక్కన పెడితే ఏంటంటే ఎంత మేము చూసుకున్నా చేసినా పిల్లలకి ఎండ్ ఆఫ్ ద డే తల్లి కావాలి. ఇద్దరు ఒకేసారి ఎప్పుడైనా తల్లి కావాలన్నప్పుడు వీడు పాలు తాగుతాడు, వాడు అమ్మా నువ్వే కావాలంటాడు. ఆ టైంలో ఆమిర్ని మేము మేనేజ్ చేసుకుంటున్నాం, అర్హాన్ బాగాలేదు కాబట్టి డెఫినెట్గా సమీరా కావాలి. సో సమ్హౌ అందరం అటు ఇటు మేనేజ్ చేస్తున్నాం. అండ్ ఈ గ్యాప్లో మా ఆమిర్ తబస్సుమ్కి బాగా క్లోజ్ అయిపోయాడు. సో తబస్సుమ్ కంటిన్యూస్గా ఆమిర్ని చూసుకుంటుంది కాబట్టి నేను కిచెన్లో మంచి చెడు చూసుకోవడం, ఇవి చేసుకోవడం, అది చేసుకోవడం, పిల్లలతో అందరం హోల్ హౌస్ వాజ్ బిజీ. ఇవన్నిట్లో నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా తబస్సుమ్కి చెప్పుకోవాలి అండ్ ఫ్రెండ్స్కి చెప్పుకోవాలండి. ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తున్నాడంటే సిట్యుయేషన్స్ని, చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసి చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటున్నాడు. మా సమీరా వచ్చింది, వెళ్ళిపోయి మళ్ళీ పిలుద్దాం. అయితే తబస్సుమ్ అండ్ ఆ ప్రిన్స్ నిజంగా ఇంత పెద్దోడు అయిపోయాడు, అప్పుడు ఇంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేస్తున్నాడు. కొట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు, అంత కేర్ తీసుకుంటున్నాడు అనుకున్నా. అంత చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశాడు. బ్లెస్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్ అనిపించింది. ఎందుకండి ఒక పాయింట్ పర్టికులర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, నా గురించి కూడా చాలామంది అన్నారు ఎందుకండి మీరంతా సన్నగా అయిపోయారు సడన్గా అనేసి. నేను ఆల్రెడీ రంజాన్కి బిఫోరే కొంచెం తగ్గాను. ఈ 30 days రంజాన్లో నేను ఈసారి పర్టికులర్గా ఈ ఫాస్టింగ్స్లో చాలా తగ్గాను, చాలా అంటే చాలా తగ్గాను. నార్మల్గా 30 days ఫాస్టింగ్ అయిన తర్వాత మనం నార్మల్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం ఇమ్మీడియట్గా. ఈసారి నేనేం చేశానంటే, నేను ఈ వెయిట్ ఏదైతే తగ్గానో అది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో యాజ్ యూజువల్ నేను షుగర్స్ కట్ డౌన్ చేశాను అండ్ నా ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేశాను. అవన్నీ మీ అందరికి తెలుసు. కానీ నేను వాకింగ్కి వెళ్ళడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ జరగట్లేదు. సో చాలామంది అంటే అది లేకుండా మీరు ఎలా తగ్గారు అని అంటే, నేను ఒకటే మాట చెప్తాను, మా ఇంటి ఫ్లోర్ ఉంది కదా అది నా ట్రేడ్ మిల్. అవును, నా లిఫ్ట్స్ అంటే ఆమిర్, అర్హాన్ అండ్ ప్రిన్స్. అండ్ 10 సార్లు కూర్చుంటా లేస్తా, కూర్చుంటా స్క్వాట్స్ అయిపోతాయి. అంటే జోక్స్ అపార్ట్, ఎస్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నౌ మోర్ దెన్ దట్ మై ఫ్యామిలీ నీడ్స్ మీ. వాళ్ళకి నా అవసరం ఉంది, ఈ టైంలో నేను ఉండాలి అక్కడ.
నా ఎక్సర్సైజ్ అవన్నీ కాదు. సో ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో నాకు థ్రోట్ పెయిన్ వచ్చింది ఒకసారి, ఒకే సైడ్ వచ్చింది, 1 డే కోసమే వచ్చింది. ఎస్ బెటు, యూ నీడ్ సంథింగ్ మమ్మీ. क्या बेबी क्या होना अब्बा వాచింగ్ యూ బెటు. क्या होना స్ట్రెంత్ వచ్చింది చూసారా మా వాడికి. మా యూసుఫ్ వచ్చారు. కమ్ యూ జస్ట్ కమ్. Say hi to them. Say hi to them. He was a great supporter. Great support. You have to praise him. Points to you. ఈ మధ్య మేము వాళ్ళు ఏమైనా మంచి చేస్తే పాయింట్స్ ఇస్తుంది సమీరా. రివార్డ్ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు నీకు? 24 పాయింట్స్ వచ్చాయండి మా వాడికి. గ్రేట్. ఓకే చలో క్యారీ ఆన్. సో వాళ్ళకి నా అవసరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఉన్నాను. అయితే థ్రోట్ పెయిన్ వచ్చిందండి. అసలు అంటే రాత్రి కొంచెం స్టార్ట్ అయింది, పొద్దున్న లేస్తే ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసి అసలు మింగడానికి కూడా రావట్లేదు. నార్మల్గా థ్రోట్ పెయిన్ వస్తుంది, ఏదో ఇన్ఫెక్షన్ ఈ మధ్య అందరు చెప్తున్నారు. మా ఇంట్లో కొత్త కుండ తెచ్చారు వాటర్, అది నేను ఆల్మోస్ట్ 2 days వాటర్లో నానబెట్టి మళ్ళీ బేకింగ్ సోడాతో వాష్ చేసి సాల్ట్తో వాష్ చేసి మళ్ళీ ఒకరోజు వాటర్ పెట్టి దాన్ని తీసేసి యూజ్ చేశా. మరి ఎందుకు అయింది అని అంటే దానివల్ల కాదన్నారు డాక్టర్స్. నథింగ్ టు వరీ, అలా వదిలేసి వామ్ వాటర్ తాగుతూ ఉండు, ఏదో చేంజ్ ఆఫ్ వాటర్ వల్ల కూడా సడన్గా అలా వస్తుంది, టెన్షన్ పడొద్దు అని. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ దీంతో ఈ పెయిన్తో టక్కన అలా దిగిపోయానండి. బాడీ దిగిపోయింది, ఫేస్ లావ్ అయిపోయింది, ఫేస్ అంతా ఒక రకంగా. పాపం ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ రోజు నాకు నిజంగా భయం వేసింది. ఇప్పుడు నిజంగా నవ్వు వస్తుంది కానీ ఆ రోజు ఇట్ వాస్ హారబుల్. వి డోంట్ హ్యావ్ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఎనీథింగ్. అంటే ఆ టైంలో సిచ్యువేషన్ అలా లేదు, కానీ నిజంగా ఇంత లావ్ అయిపోయింది ఇక్కడ. నేనైతే బంప్స్ వచ్చేసాయేమో అంటున్నాను, అంత లావ్ అయిపోయాయి. ఇంకా సాయంత్రం వేసరికి ఇంకా లావ్ అయిపోద్దేమో, ఇంత వచ్చేసింది ఇక్కడ, అంతా ఇంత స్వెల్లింగ్ వచ్చింది పాపం. కానీ నేను జిందా తిలిస్మాత్, సాల్ట్ వాటర్, హాట్ వాటర్ గాగుల్ అండ్ బెటడిన్ గాగుల్ అండ్ ఉప్పు వేడి చేసి ఇలా కాపుతూ ఉన్నాను అన్నమాట బ్యాక్ టు బ్యాక్. నమ్మండి నమ్మకపోండి, అంటే నేను ఆ నెక్స్ట్ డేకే 75% తగ్గిపోయింది నాకు నెక్స్ట్ డేకే. సో కానీ ఆ ఫుల్ డే ఏదైతే ఆ 24 hours జరిగినది మొత్తం దెబ్బకి డమ్మని దిగిపోయాను. సో అది దిగింది అనమాట. నా వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ అల్హమ్దులిల్లా. కానీ ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొన్న అన్ని టెస్టులు చేయించాను బై గాడ్స్ గ్రేస్. నార్మల్గా వైటమిన్ డి అండ్ B12 తక్కువ ఉంటుంది నాకు, కానీ ఈసారి వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 కూడా నార్మల్కి వచ్చేసింది అల్హమ్దులిల్లా. కొంచెం చేంజ్ ఏంటంటే మెగ్నీషియం తక్కువ ఉందన్నారు, అది ఒక్కటి కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, కొంచెం నాన్ వెజ్ బాగా తినండి అన్నారు. సో అవన్నీ ఇప్పుడు నేను ఆ డైట్లో ప్రస్తుతానికి అవన్నీ చూస్తాను, ఇంక్లూడ్ చేస్తాను. అండ్ సో అదండి సో అల్హమ్దులిల్లా హెల్త్ వైజ్ అంతా యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉన్నాను. వెయిట్ తగ్గిన, ఐఎమ్ సూపర్ యాక్టివ్ అండ్ ఫైన్. కానీ ఈ జర్నీలో మేము బ్లాగ్ చేయలేకపోయాము. దీంట్లో నాకు ఒక చిన్న ఇదేంటంటే సమీరాకు ఒక 4-5 క్వశ్చన్స్ అడగాలి యాక్చువల్గా. రెడీయా? సరే, ఇవన్నీ జర్నీ గురించి నీ వ్లాగ్లో కూడా మాట్లాడతాను, నా వ్లాగ్లో కూడా మళ్ళీ మాట్లాడితే ఇవన్నీ పక్కన పెడితే, నీకు ఎప్పుడైనా అనిపించిందా ఇప్పుడు సమీర ఇక్కడ ఇచ్చి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి తినిపో అని అంటూ ఉంటా కదా, ఈవిడేంటి కొంచెం దొరికింది అవకాశం పిల్లలు తీసుకెళ్ళిపోతుంది అని అనుకున్నావా? లేదు, అసలు అనిపించింది. ఆ ఫీల్ ఏమైనా వచ్చిందా? అంటే ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో ఏడకు, నో ఏడుపు. చాలా ఏడ్చామండి, అంటే ఏడ్చామని కాదు, బాధపడ్డాం. చాలా మెంటల్ ట్రామాతో వెళ్ళాము, చెప్పుకోలేదు మేము. కానీ ఏదో చిన్న భయం అనేది ఉంటుంది. 1 month నుంచి సఫర్ అవుతున్నాడు. మోర్ దెన్ a month అయిపోయింది. 12th March అంటే ఇట్స్ ఆల్రెడీ 18th ఇవాళ. అంటే 1 monthకి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ కూడా జ్వరం ఉండే అనమాట, లేచేసరికి ఒళ్ళు మండిపోతుంది. ఓకే, ఇప్పుడు అని డిసైడ్ అయిపోయాను. డాక్టర్ నాకు చెప్పారు జ్వరం ఉన్నా లేకపోయినా 1 day అలా ఫుల్ మెడిసిన్ వేయమని. ఆ డే వేసాను, దాని నెక్స్ట్ డేకి లేదు కదా అని మానేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అలా ఎపిసోడ్స్ వైజ్ వస్తుంది అన్నారంట, చూద్దాం. వాట్ విల్ ఇన్షాల్లా హి షుడ్ బి ఓకే. ఇన్షాల్లా హి షుడ్ బి ఓకే. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. ఎలా అంటే నేను నా పిల్లలు వాళ్ళ హెల్త్ అని నేను అంత టెన్షన్ పడుతుంటే ఐ ఫెల్ లైక్ దేర్ సమ్వన్ హూ కేర్స్ అబౌట్ మీ ఆల్సో. నన్ను కూడా చూసుకుంటున్నారు, నా హెల్త్ని కూడా కేర్ చేస్తున్నారు. నేను తినకపోతే మా అత్తగారికి స్ట్రెస్. అంటే
చెప్పడానికి అలా చెప్తారేమో కానీ తినట్లేదు చూడు, మొండిది తినట్లేదు అలా అంటారు. కానీ నా కోసం నేనుంటేనే కదా నా పిల్లలు, నేనుంటేనే కదా ధైర్యంగా నా పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పి ఐఎమ్ నాట్ క్రైయింగ్, ఇట్స్ హ్యాపీ టీయర్స్. హ్యాపీ టీయర్స్. సో దెర్ ఈస్ సమ్వన్ హూ కేర్స్ అబౌట్ మీ, దెర్ సమ్వన్ హూస్ వరీడ్ అబౌట్ మై ఫుడ్, మై ఇంటేక్, నేను ఎలా ఉన్నాను అని కూడా ఒకరు చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. అంతేగాని మమ్మల్ని తిట్టుకోలేదుగా. లేదు, అస్సలు లేదు. నేను ఎప్పుడు అంటాను ఏంటంటే మా అత్తగారు చెప్పేవాళ్ళండి నాకు, అంటే పిల్లలు నిజంగా అల్లరి చేస్తారు, వాళ్ళకి ఆ టైంకి ఏదో ఒకటి కావాలి అన్నప్పుడు వాళ్ళ టైమింగ్తో మనం అడ్జస్ట్ చేసుకో, ఆ గ్యాప్లో తినేయాలి అనేది అనమాట. ఆ గ్యాప్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అంటారు చూడు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని అప్పుడు పక్కన వాళ్ళని చూడండి అనేసి. సో నేనేమంటానంటే వాడికి తినిపించేటప్పుడు ఏదో ఒక టైంలో టక్కన తినేసేయాలి మనం 2 ముద్దలు, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే పిల్లల్ని మనం చూసుకోగలం. అండ్ బీయింగ్ అ ఫీడింగ్ మదర్, ఇప్పుడే తను ఇంకా రికవర్ అవుతుంది. వాడు 9 months, ఇంకా తన డెలివరీ 9 months అయింది. అంటే ఎంత ఫిజికల్ బాడీ చేంజెస్ ఉంటాయంటే ఫర్ అ ఉమెన్, అది అందరూ అర్థం చేసుకుంటే అందరికి ఉంటుందండి, ఉండదని కాదు. అండ్ ఫర్ ఉమెన్ లైక్ వర్కింగ్ ఉమెన్ లైక్ సమీరా, ఇంట్లో ఉండి అన్నీ నేనే చేసుకోవాలి, నేనే చూసుకోవాలన్నప్పుడు తెలియకుండా ఒకరి మీద డిపెండ్ అయ్యేటప్పుడు ఒక చిన్న గిల్ట్ మన మనసులో ఉండిపోతుంది. నా వల్ల నేను వీళ్ళకి ఏదైనా చెప్తున్నానా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మనం వద్దు, పెట్టుకోవద్దు, మర్చిపో అని చెప్పడానికి అది తను అలవాటు అవ్వాలి. దానికి ఇప్పుడు అలవాటు అవుతుంది, కానీ ఈ మూమెంట్లో, ఈ ప్రాసెస్లో షీల్ గో త్రూ దట్. నేను తన ముందు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఐ నో షీస్ గోయింగ్ త్రూ దట్ అని కూడా. సో నేను ఎప్పుడు చెప్తా, తిను 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 అని. మొన్న కూడా తినదు, తినకుండా పడుకుంది, ముందు చూసుకోదు, మొండిది అయిపోతుంది, ముందు మనగది చూసుకోవాలనేది నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే చాలా వీక్ అవుతుంది మెంటల్గా. మనం చాలా అంటే ఫిజికల్గా ఏంటని పక్కన పెడితే మెంటల్గా మనం చాలా వీక్ అవుతాం. ఆ టైంలో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అంటే ఫుడ్ తినకపోతే తెలియకుండా వీక్ అవుతాం. సో వీ షుడ్ నాట్ గెట్ వీక్. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే తెలిసి తెలియకుండా మన వైబ్స్ పిల్లల మీద వస్తుంది. నువ్వు ఎంత వాళ్ళ దగ్గర స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది, మై మదర్ ఇస్ ఇన్సైడ్, షీ ఈస్ డిప్రెస్డ్ ఆర్ షీ ఈస్ నాట్ ఫీలింగ్ గుడ్ ఆర్ షీ ఈస్ ఫీలింగ్ లో అనేది ఆటోమేటిక్గా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే మనం ఫస్ట్ తినాలి. తింటే సగం మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలానే ఏదో మెక్కే ఇదైపో అదైపో కాదు, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కావాలి కాబట్టి అది మనం తీసుకోవాలి. డెఫినెట్గా పాలు ఇస్తున్నావు కాబట్టి. అందుకే నేను చెప్తూ ఉంటాను, ప్లీజ్ సమీరా తిను ముందు అని వెంటబడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, కోపపడుతూ ఉంటాను. అప్పుడు అనిపించింది, సో దొరికిందే కదా అవకాశం అని, మా అత్తగారు ఇలా చేస్తున్నారు అనుకుంటుందా, ఏమనుకుంటుందా అనుకొని ఎక్కడో అనిపించింది. సరే అనుకున్నా పర్వాలేదు అంటే డెఫినెట్గా షీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నేనే చేసుకోవాలి, ఐ అగ్రీ, వెరీ గుడ్, చేసుకోవాలి, డిపెండ్ అవ్వవు, వెరీ గుడ్. కానీ ఒక్కొక్కసారి అవసరం పడినప్పుడు ఇలాంటి టైంలోనో ఏదో నాకే బాగుండకపోవచ్చు, రేపు నీకే ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. అలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పిల్లలందరి దగ్గర అడ్జస్ట్ అవ్వాలి అనేది, వాడు ఏం తింటున్నాడు, వాడు ఏ టైంలో ఏం పడుకుంటాడు, వాడు ఏ టైంలో వాడికి చేంజ్ చేయాలి, మిల్క్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మాకు కూడా తెలియాలి కదా అనే ఉద్దేశంతో నేను వాడిని ఎక్కువ కేర్ చేయడం జరిగింది. నేను వాడికి స్నానం చేయించడం అని వచ్చి నాకు ఎంత తెలిస్తే అంత నాకు డౌట్స్ వస్తే సమీర చేయను అన్నీ అడిగేదాన్ని, మళ్ళీ అడగకుండా ఏం చేయను. ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అనేసి వాడికి స్నానం చేయించడం కానీ అది కానీ నేను చేస్తున్నాను. ఎందుకంటే ఐ షుడ్ నో, రేపు ఏదైనా అవసరం పడితే నేను ఉండాలి కదా. నేను ఉండి ఉట్టి వండి పెట్టి తినిపిస్తే కాదు కదా, మిగతా విషయాలు కూడా నాకు వీలైనప్పుడు సరే నేనే లేను, ఎవరికో ఏదైనా అవసరం పడని తనకు కూడా తెలియాలి కదా అనే ఉద్దేశంతో నేను చేశాను. మళ్ళీ అనిపించింది నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నానా, తనకి ఇష్టం లేదు కదా అని. అంటే ఇష్టం ఉందా లేదా అని పక్కన పెడితే తనకి ఇష్టం లేదు అని కాదు, తనకి ఎదుటి వారికి పని చెప్పడం ఇష్టం ఉండదు. నేను చేసుకోవాలి, నేను చూసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీ, నా పిల్లలు అన్న ఒక ఫీలింగ్ తప్ప ఇంకా అంటే దాంట్లో ఎట్లాంటి రాంగ్ ఇది కాదు. సో చాలామంది అంటారు వాళ్ళకి అలవాటు చేయాలి కదా, అలవాటు చేయకూడదని కాదు, అలవాటు చేయాలనే ఉంటుంది తను కూడా. కానీ ఎందుకు నేను చూసుకుంటున్నాను కదా, నేను చూసుకుంటాలి అనేసి అంటే వాళ్ళ లేబర్ పనులు వీళ్ళు చేయకూడదు, వాళ్ళతో వీళ్ళు ఆడుకోవాలి. లేబర్ పనులు నేను అంటే ఒక డైపర్ చేంజ్ చేయాలన్నా, వాడి డ్రెస్ చేంజ్ చేయాలన్నా, స్నానం చేయించాలన్నా తనే, అన్నీ తనే. అర్హాన్కైతే మొత్తం తనే. ఇప్పుడు మీరు మా దగ్గర ఉన్నాడు కాబట్టి మా చూసుకుంటున్నాం, కానీ అర్హాన్కైతే అసలు మొత్తం తనే అనమాట. అందుకే వాడు ఇంకా అసలు తల్లిని వదిలిపెట్టాడు ఒక సెకండ్ కూడా. సరే ఎనీవేస్ దిస్ వాజ్ అంటే అడగాలనుకున్నా, ఎక్కడో నాకు అనిపించింది, తల్లిగా ఎవరికైనా అనిపిస్తుంది కదా అనేసి. ఈ మధ్యలో నేను నీకు ఒక
తెలియకుండా ఒక గట్టిగా అరవడం కానీ, తినమంటే తినట్లేదు ఎందుకు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అనడం కూడా జరిగింది. సో అలా నీకేమైనా అనిపించిందా? అసలు అలా అనిపించలేదు. చెప్పా కదా, ద అవును. సమ్‌వన్ హూ కేర్స్ ఫర్ మీ అంటే మీరు ఆ గట్టిగా చెప్పడం కూడా ఇట్ వాస్ ఔట్ ఆఫ్ కేర్ Yes, అని yes. అది క్లియర్‌గా తెలిసింది. బికాజ్ యూ కుడ్ సీ దట్ నేను కూడా ఫాల్ సిక్ అవుతున్నాను, నాకు ఒంట్లో బాగుండట్లేదు అని చెప్పి. అంటే మొన్న కూడా అంటే హారబుల్గా ఫీవర్ వచ్చేసింది. అండ్ అంటే వితిన్ 2-3 అవర్స్ మళ్ళీ అంటే మెడిసిన్ వేసుకున్న 2-3 అవర్స్ అంటే 5-6 అవర్స్ అయినా నెక్స్ట్ మెడిసిన్కి గ్యాప్ ఉండాలి. బట్ ఆ 5-6 అవర్స్ లేకుండా దాని లోపే మళ్ళీ 2-3 మళ్ళీ. అవర్స్కి 1 or 2 ఫీవర్ అలా వచ్చేస్తుండే అనమాట. మ్మ్. సో మళ్ళీ ఆ 5 అవర్స్ అయ్యేంత వరకు పీరియడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ డోస్ అలా వేసుకున్నాను. ఆ తర్వాత అసలు తినడానికి ఏం అవ్వట్లేదు, నోరంతా చేదుగా ఉంది. మా అత్తగారు కోకోనట్ వాటర్ తీసిస్తే అది తాగాను, ఇంకా ఏం తినబుద్ధి అవ్వట్లేదు. తాగి మెడిసిన్ వేసుకున్నాను. ఆ తర్వాత చెమటలు స్టార్ట్ అయ్యాయి. చెప్పు చెప్పు, ఇది వినాలండి, ఇది మస్ట్ అని చూడగా వినాలి, చెప్పు చెప్పు. చెమటలు స్టార్ట్ అయ్యాయి. కొంచెం ఇప్పుడు బెటర్ ఫీల్ అవుతున్నాను. పొద్దున్నుంచి ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళాను ఫర్ ఈ పెయిన్ చెకప్ కోసం. సో డే అంతా దాంట్లో సరిపోయింది నాకు ఆ రోజు. ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చేసరికి జ్వరంతో వచ్చాను. అండ్ చాలా జ్వరంగా ఉండే. ఇంకా సాయంత్రానికి సెకండ్ డోస్ వేసుకొని పిల్లలు పడుకున్నాక చెమటలు అసలు ఏసీ వేసుకున్నా సరిపోవట్లేదు, నాకు సరిపోవట్లేదు. బికాస్ నాకు చెమటలు పడుతున్నాయి. వాళ్ళేమో రెగ్యులర్ టెంపరేచర్ ఎక్కువ వేస్తే వాళ్ళకి చలి పుడుతుంది, వాళ్ళు దే విల్ ఫాల్ సిక్ అని చెప్పి. ఇంకా ఏం చేయాలని బయటికి వచ్చాను. ఫస్ట్ బయటికి రావడమే నేను తలకి బానెట్ కట్టుకుని వచ్చాను, అంటే కర్ల్స్ పాడొద్దని తలకి హెడ్ క్యాప్ లాగా వేసుకుని వచ్చాను. మా అత్తగారేమో నేను తలస్నానం చేశానని టెన్షన్ పెట్టారు. అలా షాక్ అయి చూస్తున్నారు. అది ఏం కట్టుకుని తల- వచ్చిన towel లాగా? తలస్నానం చేసావా అని అడిగారు. లేదు బానెట్ అని నవ్వుతూ చెప్పా. అయిపోయింది. సరే దాదా జల్దీ అన్నం తిను, మళ్ళీ పిల్లలు లేస్తారు, అన్నం తినేసే అన్నారు. నేనేమో లేదు, నేను ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వచ్చానంటే ఐస్ క్రీమ్ ఆ పక్కన పెట్టు, నువ్వు ఫస్ట్ అన్నం తిను, అన్నం తిన్నాక కాబట్టి తినంటే లేదు నాకు ఇప్పుడు అస్సలు అన్నం ఏం తినలేను, చెమటలు పుడుతున్నాయి, నాకు చల్లగా ఏమన్నా కావాలంటే నువ్వు కావాలంటే ఏసీ కింద కూర్చొని అన్నం తిను, కానీ అన్నం తిను, ఆ తర్వాత ఐస్ Ice క్రీమ్ cream తిను. తిను. నేను అన్నం తింటా కానీ ఫస్ట్ Ice ఐస్ క్రీమే cream తింటా అని చెప్పి పాపం అంటూనే ఉన్నారు. ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోయింది లోపలికి. పరిగెత్తా. ఆ రోజు అన్వర్కి ఇచ్చా, ఎంత మొండిరా, ఎంత చెప్పినా వినట్లేదు, తినట్లేదు. ఐస్ క్రీమ్ వచ్చింది, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళింది, టాబ్లెట్ వేసుకోదు టైంకి, చెప్పింది వినదు, ఏంటిది అన్న. ఇదైందా దాని నెక్స్ట్ డే ఇప్పుడు పొద్దునే లేచి మా అర్హాన్కి అస్సలు తినట్లేదు, తిను 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 బతిలాడుతున్నాను. సరే నువ్వు ఫుడ్ తినకపోయినా పర్లేదురా నాయన, ఫుడ్ తినకు, ఫ్రూట్స్ అని తిను, యాపిల్ తింటావా, ఈ ఫ్రూట్ తింటావా, ఆ ఫ్రూట్ తింటావా, అడుగుతుంది. ఇడ్లీ తింటావా నేమో అన్నాడు. ఆ తర్వాత రోటీ ఉంటే రోటీ కర్రీ వేసుకుని వెళ్ళాను, అది తింటా అన్నాడు, అది నో అన్నాడు. ఇది అంటే తిప్పుతున్నాడు అనమాట, ఇది అది అంటాడు, ఇది అంటాడు, అది తీసుకొస్తే ఇది వద్దు, ఇది తీసుకొస్తే అది వద్దు అని. నేను ఆ వెనకాలే ఉన్నాను. కాసేపు మా వారు కూర్చొని చెప్తున్నారు, ఒకసారి వదిలేలే అని. నేను ఇట్లా చెప్పడానికి నీకు ఈజీగానే ఉంటుంది, వదిలే అని చెప్పి అప్పటికే మా వారికి ఇస్తున్నాను నేను, వదిలే అని చెప్పడానికి నీకు బాగానే ఉంటుంది. ఇప్పుడు వాడు తినకపోతే మళ్ళీ హాస్పిటల్ అంటారు, ఐవీ అంటారు, హీ ఫాల్ సిక్, ఐ కెనాట్ సీ దట్ పెయిన్. వాడు ఎంత ఏడుస్తాడు ఐవీకి, మళ్ళీ కెనుల్లో పెట్టాలి, మళ్ళీ అన్ని రోజులు ఐ కాంట్ సీ హిమ్ స్ట్రగుల్ ఆల్ దాట్. వాడు అది స్ట్రగుల్ అవ్వకూడదంటే నేను వాడు వెనకాలే ఉండాలి, వాడు తినాలి. నాకు ఐ డోంట్ కేర్ ఇఫ్ హీ డజంట్ ఈట్, అట్లీస్ట్ ఫ్రూట్స్ తిన్నా సరిపోతుంది, యాపిల్ తినమంటున్నాను అంతే అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాను. లోపు మా అత్తగారు వచ్చారు, వచ్చి ఏమైంది అన్నారు. వాడు తినట్లేదని వెనకాల లేదు, నేను డిస్కస్ చేసినప్పుడు మా వాయిస్ బయటికి వెళ్ళి మా అత్తగారు వచ్చి సమీరా వదిలేసే, వాడు తినట్లేదు కదా, నువ్వు వదిలేసే, ఫస్ట్ నువ్వు తిను, కూల్గానే ఇదంతా కూల్గానే జరుగుతుంది, వాడిని వదిలేసే, ఫస్ట్ నువ్వు తిను అని చెప్పి కూర్చొని కిందకి అర్హాన్ లెవెల్కి వచ్చి కూర్చొని మా అత్తగారు, అర్హాన్ నీకు వద్దు కదా, నేను చెప్తున్నాను, మమ్మీ ఇంకా నిన్ను అడగదు, పాలు తాగుతావా, పోనీ నేను పాలు ఇస్తాను, ఇంతే ఇస్తాను, నువ్వు తాగు అది అన్నారు. అయిపోయింది. మా అత్తగారు వెళ్ళాక నేను కళ్ళలో నీళ్ళు పెట్టుకుని అలా తింటున్నాను. అయితే మా వారు ఎందుకు ఏడుస్తున్నావు, సరే తింటాడులే అది అని చెప్తున్నారు. నాకు ఆగట్లేదు కన్నీళ్ళు, వాడు తినట్లేదు, మళ్ళీ వాడికి ఏమైనా అవుద్దని నాకు టెన్షన్, నా వల్ల అవ్వట్లేదు, ఐ కెనాట్ సీ హిమ్ స్ట్రగుల్ అని చెప్పి అలా ఏడుస్తూ తింటున్నాను. తింటూ మొత్తం తుడుచుకున్నాను, మొత్తం అయిపోయింది, ఏడ్చేసాను, తుడిచేసుకున్నాను, కానీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంకా మా అత్తగారు పాలు కలుపుకొని వచ్చారు రాన్ కోసం. పాలు కలుపుకుంటూ కొంచెం వేడిగా ఉందని చెప్పి అన్వర్కి చెప్తూ అలా మాట్లాడుకుంటూ, తల కిందే ఉంది, మాట్లాడుకుంటూ అలా తిప్పుతూ కప్లో మిక్స్ చేస్తూ అలా వచ్చి ఇలా ఇవ్వడానికి, ఇలా నన్ను చూసిన వెంటనే ఏడ్చావా నువ్వు అన్నారు. మా అత్తగారు నన్ను అడిగేసరికి ఇప్పుడు మమ్మీ ఏడ్చావా అంటే మనకి ఎట్లా టచ్ చేస్తే ఏడుపు వచ్చేస్తుంది కదా, నేను ఏడుస్తూ అవును వాడు అసలు తినట్లేదు, వాడు
అసలు తినట్లేదు. ఎలా అంటే వాడి కొట్లో బాలే తినట్లేదు, నువ్వు తింటున్నావా ఏంటి, నీలాగే కదా వాడు, నువ్వు తింటే అప్పుడు చెప్పు అని మాత్రం, నువ్వు తినట్లేదు కదా అలానే వాడు కూడా అప్పుడప్పుడు నీకు తినబుద్ధి అవ్వదు, అలానే వాడు కూడా తినబుద్ధి అవ్వట్లేదు, వదిలేసేయాలి అలాంటి టైంలో కాసేపు అని చెప్పి నువ్వు పాలు తాగని చెప్పి ఇచ్చేసేళ్ళా. నేను అలానే ఏడుస్తూ అయిపోయింది, నార్మల్ అయిపోయాను. తర్వాత నేను నవ్వడం మొదలుపెట్టా. మా వారు ఏమైందంటే, కాదు మమ్మీ వచ్చి ఇలా అంటే నువ్వు తింటున్నావంటే, ఆయన మా అమ్మ గ్యాప్లో వచ్చి ఆవిడ వేసేసి వెళ్ళిపోయింది కౌంటర్, నీకు బాగా పడింది, అవును నువ్వే తినట్లేదు వాడికేం చెప్తున్నావు అలా. అంటే సీరియస్ టైంలో కూడా మైండ్లో ఇట్లాంటి కామెడీస్ కూడా జరుగుతున్నాయి. బట్ యా వీ బీన్ గోయింగ్ త్రూ సమ్ డిఫికల్ట్ ఫేస్. అల్హమ్దుల్లా ఇప్పుడు గెటింగ్ బెటర్, వీ షుడ్ గెట్ బెటర్ సూన్ ఇన్షాల్లా. బట్ యాజ్ అ ఫ్యామిలీ నిజంగా వీఆర్ వెరీ స్ట్రాంగ్. ఎక్కడ ఎవరు గివప్ అవ్వకుండా సిచ్యువేషన్స్తో పాటు అడ్జస్ట్ అవ్వకుంటూ, ఎవరి పనులున్నా అన్ని పక్కన పెట్టుకుంటూ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మూవ్ అవుతూ ఉన్నాం అందరూ. మా తబస్సుమ్ ఏదైతే తనకి అంటే ఇవన్నీ ఏవైతే అంటే తను ప్రిన్స్ మేమే చూసుకున్నాం కాబట్టి తనకి ఇవన్నీ అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుని తను అసలు నీ చిన్న కొడుకు లేస్తాడు ముందు నువ్వు వెళ్ళి తొందర తినేసి అంటున్నా వాడు తబస్సుమ్ అనమాట. సో అందరం టుగెదర్ ఇంక్లూడింగ్ ఎవ్రీబడి ఈ మధ్య మేమంతా ఒక ఎత్తు అయితే నాకు ఎక్కువ వరి ఉండేది ఎప్పుడు సమీరా మీద. నేను అదే అంటాను, పిల్లలకి ఏమైనా తట్టుకోలేము, కానీ నేను ఫస్ట్ నా స్ట్రైక్ అయింది ఇమ్మీడియట్గా తన వైపు అవుతుంది. ఎందుకంటే షీఈ్ నాట్ లైక్ ఎ నార్మల్ మదర్, షీఈ్ అ డిఫరెంట్ మదర్ అని నేను ఎప్పుడు చెప్తాను. సో ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఏదైతే ఉంటారో ఐ నో వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ దే గో త్రూ. సో దట్స్ ద రీజన్ నేను అంత సపోర్టివ్గా ఉంటాను తనకి. నేను తనని ఎంత అర్థం చేసుకున్నాను, అందరు అర్థం చేసుకుంటారా లేదా అనేది నాకు తెలియదు. వాళ్ళ ఆయన కూడా చేసుకుంటారా నాకు తెలియదు, వాళ్ళ అమ్మ కూడా చేసుకుంటారా నాకు తెలియదు. మీరు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేరు. సో అంత డెప్త్గా నాకు తెలుసు కాబట్టి తను ప్రతి మూమెంట్ని వాచ్ చేసుకుంటూ ఐఎమ్ గైడింగ్ హర్ అంతే. అంటే గైడింగ్ హర్ అంటే ఒక చిన్న సపోర్ట్లా ఉంటాను అనమాట. దాంట్లో నేను ఎక్కడ తనని డిస్టర్బ్ చేయట్లేదు కదా, నేను ఓవర్గా తన్ని ఇది చేయట్లేదు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు కూడా. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్. అది తను తప్పు తీసుకున్నా మంచి తీసుకున్నా నేను ఇలాగే ఉంటానని డిసైడ్ అయిపోయి ఐఎమ్ జస్ట్ అంటే వాళ్ళు నార్మల్గా వచ్చేయాలి, నాకు ఇంకేం వద్దు. దాని తర్వాత వాళ్ళు ఎలా ఉన్నా నాకు అంటే నార్మల్కి వచ్చేస్తే ఇంక వాళ్ళు చూసుకుంటారు, ఎవరు అవసరం ఉండదు. ఆ నార్మల్కి వచ్చే వరకే నేను అలా తను ఇచ్చేస్తున్నాను అనమాట. ఏదో మేము మా హెల్త్ అప్డేట్స్ అవన్నీ ఇద్దామని చిన్న బ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్ డబ్బింగ్కి బయలుదేరాలి, అదంతా మేము సెపరేట్ అప్డేట్ వీడియో. సో ఇది అండ్ వన్స్ అగైన్ పేరు పేరున ఎవరైతే నా హెల్త్ గురించి, అర్హాన్ హెల్త్ గురించి ప్రతి పేరున అడిగారు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా అందరు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మా బ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next time, love and spread positivity.